నమస్కారం. సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ దైవజ్ఞ బ్రహ్మశ్రీ, అలాగే ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు చెప్పండి, ముందుగా అంటే మనం చూస్తున్నాము విపత్తులు జరుగుతూనే ఉన్నాయి, కానీ శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన నెల కార్తీక మాసం. కానీ కార్తీక మాసంలో బస్ యాక్సిడెంట్స్ కావచ్చు, విపత్తులు కావచ్చు, కొన్ని జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి? చాలా మంచి విషయం అడిగారండి. కార్తీక మాసము అనేది అత్యంత పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసంలో అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోనూ, అందరూ కూడా చాలా నిష్టలతోనూ, ఉపవాసాలతోనూ, అందరూ కూడా ఎంతో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడా మాలధారణలు చేసి, అలాగే ఇంట్లో భర్త మాలధారణ చేస్తుంటే ఆయన కంటే కూడా తన భార్య, ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకంటే ఇంకా కూడా నిష్టగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు వీళ్ళకంటే కూడా ఇంకా కూడా కఠినమైనటువంటి ఉపవాసాలని పాటిస్తూ, ఆచారాలన్నీ కూడా అన్నీ ఆచరిస్తూ కొనసాగించేటువంటి మాసం కార్తీక మాసం. అయితే ఇటువంటి పవిత్రమైన మాసంలో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూసుకుంటుంటే అందరికీ భయం కలుగుతూ ఉంటుంది. వాస్తవమే. ఎందుకంటే రోజు అనేక చోట్ల యాక్సిడెంట్లు, పలానా చోట బస్సు దగ్ధమైంది, కాలిపోయింది, లేదంటే ఒక చోట యాక్సిడెంటు. మనం ఇంకా రీసెంట్గా కూడా చూసుకున్నాం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇది చెప్పాలంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటనే. ఎందుకంటే ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎవరికి అర్థమైనట్టు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం కాదు. మనం ఏదైనా సరే ప్రకృతిని ముందే గమనించడం అంటే, అందుకే ఎవరినైనా కూడా జాతకాలను కూడా మనం ముఖ్యంగా ముందుగానే చూసుకుంటాం. అడ్వాన్స్గా అంటే మనకు జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటి, అంటే ఏం జరగబోతుంది మన భవిష్యత్తులో, ఆయుష్ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే విద్యా విషయంలో కావచ్చు, లేదంటే వివాహ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి విషయం కూడా ముందుగానే తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఎలా తెలుసుకోవాలి? అది వాళ్ళ జాతకాన్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క పుట్టిన తలరాత, వాళ్ళ పుట్టిన డేటు, వాళ్ళ పుట్టిన నెల, వాళ్ళ పుట్టిన సంవత్సరము, వాళ్ళ పుట్టినటువంటి సమయము, వాళ్ళ పుట్టినటువంటి ప్లేసు, వీటిని బట్టి అనుభవజ్ఞుడైనటువంటి ఎవరైనా సరే, ఆస్ట్రాలజీ కావచ్చు, లేదంటే పండితులు కావచ్చు, ఎవరైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ముందుగానే కరెక్ట్గా ప్రతి విషయం కూడా జరగబోయేది, ఎప్పుడు ఏం జరగబోయేది కూడా ముందే తెలియచేస్తారు కూడా. అయితే అలా తెలియచేయడం కూడా తప్పైపోతుందన్నమాట. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ప్రమాదాన్ని నువ్వు ముందే ఎలా చెప్తున్నావు అని అడిగేవాళ్ళు ఉంటారు. ఒకటి. ఇంకొక విషయానికి వస్తే అలా ఎలా చెప్తారు, చెప్పకూడదు కదా అంటారు. ఎందుకంటే రేపెప్పుడో జరగబోయేదానికి ఇప్పుడు చెప్పడం వల్ల ఈ క్షణం నుంచే వాళ్ళు భయపడుతుంటారు, లేకపోతే వాళ్ళు ఇంకా నిద్ర లేని రోజులు ఉంటాయి అన్నట్టుగా కూడా అనుకుంటుంటారు. కానీ ఏది ఏమైనా కూడా ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి యొక్క పర్సనల్ జీవితం ఏమిటి అన్నది ఇంపార్టెంట్. ఇది 10 మందితో సంబంధం లేదు, ఎవరి భవిష్యత్తు వాళ్ళదే. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును మనం ముందుగా తెలుసుకొని దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. రాబోయే ఇటువంటి ఆపదలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అయిన విషయాలు కదా ఇవి. ఆయుష్ అనేది ఊపిరంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అని ఒక ప్రాంత ఈ యొక్క ఇది. ఇంకొక ప్రాంతాల్లో ఏమంటారంటే ఊపిరంటే బతికుంటే బలిసాకు తిని బ్రతకచ్చు అని ఒక సామెత. ఇలా ఏది ఏమైనా సరే మనం బాగుంటేనే కదా
అవును. మనం బాగుండాలి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ వెనక ఎంతో సంసారం ఆధారపడి ఉంది. సంసారం అంటే ఒక వ్యక్తి తన భార్య కానీ, తన పిల్లలు అంటే కొడుకులు కానీ, కూతుర్లు కానీ, లేదంటే చిన్నపిల్లలు అయినటువంటి అన్నదమ్ముళ్ళు కావచ్చు, పెళ్లి కానటువంటి అక్క చెల్లెలు సోదరులు కావచ్చు వాళ్ళకి, అలాగే తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉన్నారు. ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉన్నారు. కుటుంబ బాధ్యత అంతా కూడా తన పైన ఉంది. అప్పుడు తన యొక్క జీవితం ఏమిటో ముందు చూసుకోవాలిగా. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, తన జీవితం ఏమిటో చూసుకుంటే మిగతా వాళ్ళందరినీ కూడా అతను చూసుకోగలడు. మిగతా వాళ్ళందరినీ కూడా ఏంటి యజమాని మిగతా వాళ్ళందరినీ చూసుకోగలడు. ముందు ఇతను బాగుండాలి కదా. ఇతను బాగుంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా బాగున్నట్టే. అవును గురువుగారు, ఇప్పుడు చూసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు చాలా మంది. అలాగే అన్నమయ్య జిల్లాకి సంబంధించి బస్ యాక్సిడెంట్ కూడా కలకలం రేపుతుంది అని చెప్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎక్కడ అండి? అన్నమయ్య జిల్లాలో అంటున్నారు కానీ అది పేరు అనేది ప్రత్యేకంగా ఏమీ వెల్లడించలేదు. కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. సో అంటే బస్ ఎక్కాలంటే కూడా భయపడుతున్నారు ఇప్పుడు. వాస్తవమే. ఇది మాత్రం ఏమిటంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఎవరైనా సరే బాగుండాలి అంటే ముందు మనము శ్రద్ధ పాటించాలి. మనము అన్నిట్లోనూ కూడా జాగ్రత్తను వహించాలి. దానికన్నా ముందు దైవికంగా దైవారాధన, భగవంతుడిని నమ్ముకొని దానికి సంబంధించి మనం ఏదైనా సరే బాగుండడం కోసం జరగబోయే ప్రాణ నష్టాన్ని కూడా మనము దాని నుంచి బయటపడవచ్చు. ప్రాణమే పోవాల్సింది ఉంది, ఆ ప్రాణము ఇంకా ఎవరు ఆపలేరు, అది పోవాల్సిందే అన్నటువంటి దాన్ని కూడా మనము మృత్యుంజయ హోమం కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలన్నీ అనేక పరిహార మార్గాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకపోతే నిత్యము ఆంజనేయ స్వామిని దర్శించి ఆయనకు సంబంధించి ఏదైనా రక్షాబంధన కట్టుకోవడం కానీ, ఇవి మనల్ని ప్రాణం పోకుండా స్వల్పమైనటువంటి చిన్న గాయాలతో బయటపడతారు. ప్రాణం పోవాల్సింది కాస్త స్వల్పమైనటువంటి చిన్న గోకపోవడం, రాకపోవడం అన్నట్టుగా, అసలు అది కూడా లేకుండా మనం ఉన్నటువంటి వాహనాలకి భారీ యాక్సిడెంట్ అయినా కూడా మనకు ఎటువంటి చిన్న గాయం కూడా లేకుండా మనం బయటపడచ్చు. ఇది మనం చేసినటువంటి భగవంతుడిని నమ్ముకొని ఆచరించేటువంటి పూజా విధి విధానం కావచ్చు, లేదా మనం కట్టుకున్నటువంటి రక్ష యొక్క కవచం బంధనం కావచ్చు, ఏదైనా సరే తద్వారా కూడా మనము ఆ ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ కూడా మృత్యుంజయ హోమం చేయలేని వాళ్ళు రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు. ఆ రుద్రాక్ష ధారణ కూడా డైరెక్ట్గా మనము వేసుకోకుండా ఆ యొక్క రుద్రాక్షకి మంత్ర జపం పఠించి ధరించినట్టయితే తప్పకుండా మనము రాబోయే విపత్తులు, ఆపదల నుంచి బయటపడవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మనం పూజిస్తున్నాం కదా, ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తున్నాము, గుళ్ళకి వెళ్తున్నాము, గుడికి వెళ్ళిపోయి వస్తూ కూడా ఆపదలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి అనంటే మనలో లోపాలు, అంటే మనం నడుచుకునే విధానంలో కూడా లోపాలు, మనం చేసే అటువంటి కార్యక్రమాలలో మనం చేయరానటువంటి నేరాలు, పాపాలు, ఘోరాలు చేసినప్పుడు ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నా కూడా జరుగుతాయి. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి నేరాలు, ఘోరాలు అటువంటివి. అందువల్ల అటువంటి వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలే ఉన్నాయి. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి గ్రహస్థితి బాగలేదు. అంటే ప్రతి ఒక్కరిది అలాగే ఉందా, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా మనం వ్యక్తిగతంగా ఒక మనిషి పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని, జాతకాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటప్పటికి, విశ్వవ్యాప్తంగా వచ్చేటప్పటికి గ్రహాల యొక్క సంయోగం, కలయిక అనేది బాగలేదు. ఇప్పుడు ప్రజెంట్లీ కూడా ఈ రేపు అమావాస్య అంటే నవంబర్ 20వ తారీఖు వరకు కూడా, అమావాస్య రోజు వరకు కూడా కొంచెం అటు ఇటు అయినా సరే
గ్రహస్థితి ప్రభావాల వల్ల భూకంపాలు అధికంగా భూకంపాలు వచ్చే అవకాశము ఉంది. ఓకే. అలా అదే కాకుండా సముద్ర ప్రళయాలు సంభవించే అవకాశం ఉంది. సునామీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అప్పుడే ఇంకా అయిపోలేదు ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల. అందులోనూ మళ్ళీ వృశ్చిక రాశిలో బుధుడు, సూర్యుడు, కుజుడు, ఇంకా కూడా చంద్రుడుగా కలవబోతున్నాడు. వీటి వల్ల వృశ్చిక రాశిలో ఈ 4 గ్రహాలు కూడా కలవడం వల్ల ప్రపంచానికి విపత్తు ఉంది. ప్రపంచానికే విపత్తు ఉంది. ఈ విపత్తు ఏమిటి అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశానికి కూడా ఉన్నాయి. మన విశాఖ నగరం కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, ఇటువంటి కొన్ని సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ప్రజలు ఇంకా కూడా కాస్త అప్రమత్తులై ఉండాలి. సముద్ర ప్రళయాలు సంభవించే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఆ భూకంపాలు సముద్రంలోనూ రావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా రావచ్చు, లేదంటే విదేశాల్లో కూడా సంభవించే అవకాశం ఉంది. దానికే మేము ఎప్పుడు కూడా ఈ విపత్తులు, ఇటువంటి బలమైనటువంటి ప్రమాదాలు రాకుండా ఉండడానికి మా ప్రయత్నం మేము అనునిత్యం చేస్తూనే ఉన్నాం. అయితే ఇదే కాకుండా ప్రజలు కూడా వాళ్ళు తగిన పరిహారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఇంట్లో ఒక 5-6 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంటి యజమాని అంటే తండ్రి అనుకుందాం. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళను సమర్థించడు, చెప్తాడు ఏమని, ఇది చేయకూడదు, ఇలా తప్పు, ఇలా చేస్తే నష్టం జరుగుతుంది, ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకూడదని తండ్రి చెప్తాడు. పిల్లలు అది విని సరే ఇంకొకసారి చేయము అని చెప్పి వాళ్ళు చెప్పుకొని చేయకుండా ఉన్నారనుకోండి, తండ్రి ఏమంటాడు, సంతోషపడతాడు. ఎందుకంటే నా పిల్లలు బంగారము, గుడ్ బై అంటాడు, ఎందుకంటే విన్నారని. అలాగే తండ్రి చెప్పినా వినకుండా మళ్ళీ చేసిన పనే పదే పదే తప్పు చేస్తే ఏమవుతుంది, తండ్రి పిల్లల్ని కొడతాడు. అయితే పిల్లలకు పెద్దవాడైనటువంటి తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన కొట్టగలిగాడు. అదే తన తండ్రికి పెద్దవాడు ఎవరు, భగవంతుడు. అందరికీ తండ్రి భగవంతుడు. అయితే ఆయన మనకు ముందే చిన్న చిన్న మెసేజ్లు ఇస్తూ ఉంటాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మీరు ఇది తెలుసుకొని తప్పించుకొని తిరగండి, మంచి మార్గంలో జీవించండి అని ఆ పరమశివుడే మనకు ముందుగా ప్రతిదీ మెసేజ్ ఇస్తూ ఉంటాడు. ఆ మెసేజ్ని మనం తెలుసుకొని మంచి మార్గంలో నడిచినట్టు అయితే రాబోయే ప్రమాదాల నుంచి మనము బయటపడతాం. మనము చిరంజీవులుగా అన్నట్టుగా నిండు నూరేళ్లు కలిసి జీవించవచ్చు, బ్రతకచ్చు. లేదనుకోండి భగవంతుడు కూడా లెక్క చేయలేనప్పుడు ఇలాంటి విపత్తులే వస్తుంటాయి, ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము మొన్న బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ కాలిపోయింది. ఒకేసారి దాదాపు 19-20 మంది స్పాట్లోనే సజీవ దహనమైనారు. సజీవ దహనం అంటే ప్రాణం ఉండంగానే అది ఒక చెప్పలేనంత భయంకరమైనటువంటి మరణం. దాన్ని ఊహించుకుంటే కూడా మనకు బాధేస్తుంది. ఏమిటి బాధేస్తుంది అంటే ఎట్లా ఎంత బాధ అనుకుంటాం. అవును, మనకు చిన్నగా ఏదన్నా వంట చేస్తూ స్టవ్ కాడ కాలినా, లేకపోతే హారతలిస్తూ కర్పూరం దీపారాధన కాలినా కూడా అప్పుడే మనిషి అమ్మ అని భయపడిపోయి బాధపడతాడు. అలాంటిది వాళ్ళు ప్రాణం ఉండంగానే ఆ బస్సులో సజీవంగా కాలిపోతూ దహనమైపోతూ ఉంటే కన్నబిడ్డలు కూడా పక్కనే అది ఎంత భయంకరమైనటువంటి విపత్తు, ఎంత భయంకరమైనటువంటి మరణం. ఇంకా చెప్పాలంటే అగ్నికి ఆహుతి అయిపోయారు, దగ్ధమైపోయారు. ఇటువంటి సంఘటనలు కళ్ళతో చూస్తున్నా ఇంటున్నా మరుస రోజే మర్చిపోతున్నారు. మర్చిపోయి ఎవరు చేయాల్సిన తప్పులు, ఎవరు చేయాల్సిన పాపాలు వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. ఎన్ని మిస్టేక్ జరిగినా పరిష్కారం చూసుకోవడం లేదు, ప్రాణ నష్టం మాత్రం జరుగుతుంది. అందుకనేసి వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటూ పోతుంటే దేవుడు చేసే పని దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు. అందుకనేసి అలా అనేసి మేము చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు మీరు నష్టపోవద్దు, ఇతరులకి నష్టాన్ని కలగ చెయ్యొద్దు.
రెండోది భగవంతునికి మనము పూజించకపోయినా పర్వాలేదు, భగవంతుడికే నష్టాన్ని కలగ చేయకూడదు. ఏమిటి? నష్టాన్ని కలుగ చేయకూడదు. భగవంతుడిని పూజించకపోయినా పర్వాలేదు, భగవంతుని లేడు దూషించడాలు, అసలు భగవంతుడే లేడు ఎవడు వాడు అన్నంత తారాస్థాయికి వచ్చినటువంటి రోజులు కాబట్టి వీటిని మనము కట్టడి చేయలేం. అందరిలో మార్పు రావాలి, అందరిలో ఖచ్చితంగా మార్పు రావాలి. అయితే ఈ మార్పు కూడా రావడం రాకపోవడం కారణం ఏమిటంటే ప్రపంచంలో విశ్వంలో జాతక రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు. పోయినసారి మనము చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం, ఈ గ్రహణ ప్రభావం ఏమిటంటే మనం మన స్టూడియోలోనే ఆల్రెడీ న్యూస్లో చెప్పుకున్నాం. అంటే మనుషుల యొక్క ప్రభావాన్ని ఏం చేస్తుందంటే మనస్థితిని మనస్సుని నెగిటివ్గా మార్చేస్తూ ఉంటుంది. అది నెగిటివ్గా మార్చేస్తుంది. దాన్నే చంద్రగ్రహ పీడ అంటారు. ఏమంటారు? చంద్రగ్రహ పీడ. అంటే మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అంతు చిక్కని రహస్యంగా ఉంటుంది. అంటే ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలా నడుచుకుంటారు, ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా అంతు చిక్కని రహస్యం లాగా నిలకడలేని తత్వం. ఇలా మనిషి ఒక మనిషిని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఆ నెగటివ్ అనేది తీవ్రమైనటువంటి నష్టం. దాని గురించి ఏదైనా పరిహారం చేసుకోండి. ఆ పరిహారం అనేది వాళ్ళ స్తోమతను బట్టి. ఎందుకు ఆ పరిహారం చేసుకోవడం అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు నిలకడగా ఉంటుంది, మనసు ఏకాగ్రతగా ఉంటుంది, మన మనసు స్థిరంగా ఉంటుంది, అన్ని విధాల మనం ఒక కాన్ఫిడెన్స్గా ఉంటాం. ఏమిటి? మనోసంకల్ప బలం అంటారు. ఆధ్యాత్మిక శోభ ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా శోభాయమానంగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే అనుసరిస్తారో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక దేవాలయం లాగానే తయారవుతుంది. వాళ్ళ అభివృద్ధిని కూడా ఎవరు ఆపలేరు, నిరోధించలేరు. వాళ్ళ అభివృద్ధి కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనిషి జీవితానికి పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. పరీక్ష అంటే ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే జరగాలి, లేదంటే దేవుడు లేడు అనే స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు పోయి మొక్కుంటారు, మొక్కోగానే జరిగిందనుకోండి ఉన్నాడు దేవుడు, లేడనుకో దేవుడే లేడు అనే ఒక మంచి చెడులు రెండు ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. అందువల్ల ప్రతి మనిషికి కూడా జీవితం అనేది పరీక్షగా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే బస్సు ప్రమాదాలని కాదు, విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇంకా కూడా అంటే మనం చూడలేనంత భయంకరమైనటువంటి ప్రమాదాలు, భీకరమైనటువంటి ఒక చెప్పలేనంత, మన కళ్ళతో చూసి చెప్పలేనంతటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు, అంటే బస్ ప్రమాదాలు కాకుండా ఇంకా స్కూటర్ అట్లా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అధికమైనటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశమే ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి అంటే దీనికి టైం ఏం లేదు, ప్రతి సెకండ్కి ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అటువంటి తీవ్రమైనటువంటి ప్రభావంలో ఉంది ప్రపంచం. పరిహారాలు ఎలా చేయించుకోవాలి గురువు గారు? అయితే దీనికి పరిహారం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా ఉడతా భక్తి అన్నట్టుగా అయితే వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళకు తోచింది వాళ్ళు చేయడమే. అయితే ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళండి, దేవాలయాన్ని దర్శించండి. ఇంకా కూడా వ్యక్తిగతంగా మీ జాతకాన్ని మీరు పరిశీలించుకొని ఆయుష్ లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఆ ఆయుష్ లోపం కూడా ఏమిటి, దేని కారణం వల్ల, నీటి ప్రమాదం వల్ల, అంటే నీటి వల్ల ఏదైనా గండాలు వచ్చే అవకాశం ఉందా, ఎప్పుడైనా సరే అది చిన్నప్పుడే జరగచ్చు, లేదంటే మధ్యలో అయినా జరగచ్చు, లేదంటే వృద్ధాప్యంలో కూడా జరగచ్చు అనమాట. నీటి వల్ల ప్రమాదాలు, ప్రాణ నష్టాలు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, విశాఖ బీచ్ లో కూడా గల్లంత అవుతున్నారు. అక్కడే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో కూడా
చెరువుల్లో కావచ్చు, అవును. ఇట నీటి గండాలు ఉన్నాయా లేవా, వాటికి మనం ఏమిటి పరిహారం చేసుకోవాలి బాగుండడం కోసం, అవును. మనం క్షేమంగా ఉండడం కోసం, తల్లిదండ్రులకు బాధను కలిగించకుండా, శోకాన్ని మిగిలించకుండా, గర్భశోకాన్ని కలిగించకుండా, వీళ్ళు బాగుండడం వల్ల తల్లిదండ్రులు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు కదా. నీటి గండం ఉందా, దాని గురించి తప్పించుకునే మార్గాలు ఏమిటి, లేదంటే యాక్సిడెంట్ అంటే వాహన ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, వాటి నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి, దానికి పరిష్కార మార్గం ఏమిటి. అలాగే ఇవే కాకుండా మనకు విష కాటు అంటే విషకాటు అంటే పాములు కరవడం కానీ, తేళ్లు కరవడం కానీ, ఇటువంటి విష ప్రయోగాల వల్ల ఏదన్నా ప్రాణ నష్టాలు ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం ఏం చేసుకోవాలి. ఇదే కాకుండా అగ్ని అంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బస్సు కాలిపోతుండడమే అనేదే కాకుండా ఎలక్ట్రికల్ ఫైర్ కూడా అగ్ని కిందనే వస్తుందన్నమాట. ఎలక్ట్రికల్ ఫైర్ అంటే మనం కరెంట్ షాక్ కొట్టడం, అది కూడా అగ్ని ఫైరేనమాట. ఎలక్ట్రికల్ వల్ల ప్రమాదాల, లేదంటే అగ్ని వల్ల ప్రమాదాల, ఇటువంటివి ఏవి జరగబోతున్నాయి. ఇవి కాకుండా ఇంకా కూడా కొత్తగా చూస్తున్నాం ఈ మధ్యన, ఆడవాళ్లే భర్తలను చంపేయడం, దారుణ పరిస్థితులు. ఇవంతా కూడా అంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనేది ఎవరు ఊహించలేదు. ఒకటి గురువు గారు, ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్, ఒక ఘటన జరిగితే వెంటనే అవే జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు? గ్రహాల యొక్క సంచార ప్రభావం. వాళ్ళ యొక్క సంచార ప్రభావం చెప్పాలంటే, క్లియర్ గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకు మీరు సూర్యుడిని చూస్తున్నారు, అందరూ చూస్తుంటారు సూర్యుడిని. ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సూర్యుడే, అందరికీ సూర్యుడే. ఉదయము సూర్యుడే, మధ్యాహ్నము సూర్యుడే, సాయంత్రము సూర్యుడే. కానీ ఉదయం సూర్యుడు ఎలా ఉన్నాడు, ఆయన ఉదయభానుడు అంటే మనం ఆయన చూడగలం. ఆయనను చూస్తే కూడా మనకు ఆధ్యాత్మిక భావం కలుగుతుంది, మనసు ప్రశాంతత కలుగుతుంది, మనకు ఆరోగ్యము కలుగుతుంది, అభివృద్ధి కూడా కలుగుతుంది ఆయనను చూడగానే. ఏది ఉదయం. అదే క్షణక్షణము గంటకి మారుతున్నాడు. అలాగే మధ్యాహ్నం 12-1 గంట సమయంలోనూ సూర్యుడే, కానీ ఆ సమయంలో మనం చూడలేం. ఏమిటి చూడలేం? రౌద్రం. ఏమిటి రౌద్రం అంటే ఒక భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి రూపం అని అర్థం. ఆయనను మనం చూడలేం, చూసామంటే కళ్ళు పోతాయి. అట్లాంటిదే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచమంతా. అట్లాంటిదే ఇప్పుడు జరుగుతుంది. అంటే గ్రహాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఉగ్ర రూపంలో ఉన్నాయని కూడా చెప్పాలి. ఆ సూర్యకాంతి, ఆ సూర్యరశ్మి మధ్యాహ్నం ఎంత తీవ్రమైనటువంటి వేడి ఉందో, ఎంత తీక్షణమైనటువంటి ఫైర్ ఉందో, అటువంటి నష్టాలు అనేది ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ సూర్యుడు ఒకడే కాకుండా గ్రహాలన్నీ కూడా అదే డిగ్రీస్ లో ఉన్నాయి. ఏమిటి? రౌద్రంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కూడా మధ్యాహ్నం సూర్యుడి లాగా అదే డిగ్రీస్ లో ఉండడం వల్ల తరచూ ఏదో ఒక చోట అనేది వేరే విషయం. అలా కాకుండా ప్రపంచమంతా కూడా జరుగుతుండడం అనేది ఒక వింత విచిత్రం. ఎక్కడో ఒక చోట జరిగిందంటే దాన్ని అందరూ లైట్ తీసుకోవచ్చు, సరే అనుకోవచ్చు. కానీ అలా కాదు. అడుగు తీసి అడుగు పెడితే ప్రతి చోట ఇదే ఏదో ఒక రూపంలో విపత్తు పడుతుంది. అందుకనేసి ఈ గ్రహస్థితుల ముందు ఆ గ్రహాలని శాంతింప చేసుకోండి. ఇంట్లో తండ్రిని ఎలా మనము శాంతింప చేసుకుంటామో, మనం తప్పు చేసినాక తండ్రి కోపంలో ఉన్నాడంటే తండ్రికి మనము సంజాయిషి చెప్పుకోవాలి. నాన్నగారు పొరపాటైంది, నేను ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయను, క్షమించండి అంటే తండ్రి సంతోషపడతాడు. అట్లాగే ఆయనను మనం తండ్రిని ఎలా మనము శాంతింప చేసుకున్నామో అదే విధంగా గ్రహాలను, దైవాన్ని మనము శాంతింప చేసుకోవాలి. అలాగే గురువు గారు, ఇప్పుడు చూసుకుంటే మొన్న జరిగిన యాక్సిడెంట్ లో 3 అమ్మాయిలు ఒకేసారి చనిపోవడం, అసలు తండ్రికి తీరని శోకం చెప్పాలంటే. అంటే వాళ్ళ జాతకాలు 3 ఒకసారి చూపించినట్లయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కొచ్చు అనుకోవచ్చా? చాలా మంచి విషయం అడిగారు. 100%. అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ జ్యోతిష్యంలో కూడా ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులు లేరు. అయితే అలానేసి అనుభవజ్ఞులు లేరా అంటే ఉన్నారు.
బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని సంప్రదిస్తే కూడా ఇది పూర్తిగా క్లియర్గా చెప్పగలరు. అందరూ చెప్పలేరు. అందరూ చెప్పలేరు. అయితే ఇందులో ఎంతో అనుభవం ఉండాలి. అక్కడ మన జాతక రీత్యా లగ్నం నుంచి 8వ ఇంట 8వ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి వాళ్ళ ఆయుష్ ప్రమాణం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఏ సంవత్సరంలో వీళ్ళకు ప్రమాదం కానీ ప్రాణ నష్టం కానీ జరగబోతుంది అనే విషయం కూడా మనం ముందే తెలుసుకోవచ్చు. అది కూడా దేని వల్ల కూడా జరుగుతుంది అనేది కూడా ముందే తెలుసుకోవచ్చు. అయితే ఇది తెలుసుకోవడం దేనికి అంటే మన ఆయుష్ను మనం కాపాడుకోవడానికి, భయపడిపోవడానికి కాదు. ఏమని నాకు ఇలా జరుగుతుందంట అని భయపడిపోవడానికి కాదు. మనం దాన్ని ఏ విధంగా దాన్ని తప్పించుకోవాలి, మనం తప్పించుకొని మనం బాగుండాలి అన్నదానికి ఇది 100% ఉపయోగపడుతుంది. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అరే స్వామి గారు అదే గురువు గారు పలానప్పుడు ఇది ఇలా జరగబోతుంది అని చెప్పారు, దానికి సంబంధించి ముందే మనము ఏం చేస్తే బాగుంటుంది, దాని నుంచి ఎలా తప్పించుకుంటాము అనే మార్గం కూడా మనకు తెలుస్తుంది. అలా చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాల నుంచి ఒకే కుటుంబంలో, అది కూడా 3 అక్క చెల్లెళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది, ఒకే క్షణంలో ఒకే యాక్సిడెంట్లో 3 చనిపోవడం అనేది, ఇవన్నీ అంతు చిక్కని రహస్యాలే. అంతు చిక్కని రహస్యాలే. వీటన్నిటినీ తప్పు పట్టేవాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు. వాళ్ళందరితో మనకు పని లేదు. మన జీవితం ఏమిటి, మన జీవితం ఏమిటి, మన కుటుంబం ఏమిటి అన్నది వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాల్ని వాళ్ళు చూసుకోవాలి తప్ప వాళ్ళేమిటి వీళ్ళేమిటి వాళ్ళ జీవితం ఏమిటి అనేది అవసరం లేదు. మన జీవితం ఏమిటి అన్నది ముఖ్యంగా చూసుకోవాలి. అది ఎప్పుడైతే ఆచరిస్తారో పాటిస్తారో వాళ్ళు తప్పకుండా ఇటువంటి ప్రమాదాల నుంచి సేఫ్ అవుతారు. గురువుగారు, కొంతమంది పేరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భవ్య ఉందనుకోండి, వేరే నేమ్తో పిలుస్తూ ఉంటారు. నాని, బుజ్జి, చంటి అని పిలుస్తుంటారు. ఇలాంటి నిక్ నేమ్స్ లో పిలవడం, ఎందుకంటే పేరు బలంతో పిలిస్తే ఆ పవర్ వేరుంటదని అంటారు చాలా మంది. ఇవన్నీ 100% రాంగ్ అండి. రాంగా? 100% రాంగ్. ఎలా అంటే పేరు అన్నది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవడానికి కాదు. ప్రకృతి ఉండేది దేనికంటే నక్షత్రం ఉంది, అందుకే ఆ నక్షత్రాన్ని నుంచి వచ్చే పేరు అదే. అంటే ఆ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైతే పుడతారో ఆ పుట్టిన సమయంలో ఆ నక్షత్రం ఉంది కాబట్టి ఆ నక్షత్రాన్ని నుంచి మనకు 4 అక్షరాలు వస్తాయి. ఇందాక మీరు అన్నారు ఏమని, భవ్య అని. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మూలా నక్షత్రం బా అక్షరం మీద, అంటే యో యో, అలాగే బా బి. మూలా నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలకు గాను 4 అక్షరాలు ఉంటాయి. మొదటి పాదంలో యో అంటే యోగి, యోగేంద్ర, యోగినాథ్ ఇలా, లేదా యోగా. అందులోనే ఇంకొక 2వ అక్షరం యో అంటే దీర్ఘం అన్నమాట, అది 2వ పాదం. సరే, 3వ పాదానికి వచ్చేటప్పటికి బా అక్షరం అంటే భవ్య, బాలకృష్ణ, భానుప్రియ, భార్గవి ఇలా అన్నమాట. అలాగే 4వ పాదం వచ్చేటప్పటికి బి. బి అంటే భిక్షపతి, బిందు, ఇలా బిందు. లేడీస్ ఆడవాళ్ళకి అయితే బిందు అని పేరు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు అయితే భిక్షపతి. ఇలా ఎన్నో పేర్లు వస్తుంటాయి. ఇవి 4 అక్షరాలు మూలా నక్షత్రం. ఆ సమయంలో పుట్టినప్పుడు ఆ పాదంలో ఏ పాదంలో అయితే పుట్టారో ఆ అక్షరంలోనే పెట్టుకోవాలి. పాద ప్రభావం కూడా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. అమ్మాయి అయితే బి అక్షరం మీద వస్తుంది కాబట్టి బిందు అని పేరు పెట్టుకోవాలి. అది మనము నక్షత్రాన్ని గౌరవించినట్టు, అంటే పూజించినట్టు. ఆ నక్షత్రాన్ని మనము ప్రసన్నం చేసుకుంటున్నాం. ఆ నక్షత్రాన్ని ప్రసన్నం చేసుకుంటున్నాం. ఆ నక్షత్రం యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. అలాగే ఆ పాదంలో జన్మించినప్పుడు ఆ పాద యొక్క అక్షరాన్ని మనం పెట్టుకోవడం వల్ల మనకు ఆ నక్షత్ర యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అప్పుడు నక్షత్ర దోషము ఉండదు, పాద దోషం కూడా ఉండదు. కానీ కొంతమంది పుట్టిన పిల్లలు కూడా, ఈ మధ్య చిన్న పిల్లలు కూడా చనిపోవడం చూసాం మనం. పిల్లలు చాలా మంది యాక్సిడెంట్స్ లో చూసాము. సో ఏంటంటే వాళ్ళు కొంతమంది నక్షత్రం ప్రకారం పేరు కాకపోయినా ఏదో వాళ్ళకి నచ్చిన పేరు లేదా వాళ్ళ తాతయ్యల పేర్లు అలా పెట్టుకోవడం కూడా చూసాము. సో అది కూడా సమస్యనా? కరెక్ట్ గా చెప్పాలి అంటే
ఇక్కడ వాళ్ళ ఇష్టాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడమే. అంటే జన్మ నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టాలి ముందుగా ఎవరైనా సరే. తర్వాత వాళ్ళకి ఇష్టమైన పేరు, ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ పెద్దవాళ్ళు ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. అది ఏమిటి అంటే తర్వాత రెండో నేమ్, అది మాత్రం తప్పకుండా జన్మ నక్షత్ర ప్రకారంగా ఎవరైనా పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే పూజార్లే తెలిసి తెలియక ముందు పూజార్లకే కొంతమందికి భయం అనమాట. భయం అంటే ఎవరో ఏదో చేస్తారు అని. ఎవరో ఏదో చేసేది ఏముంది అంటే చేతబడులు చేస్తారని కానీ, లేదంటే వానామతులు చేస్తారని కానీ, ఇటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళేదో చేస్తారు వీళ్ళేదో చేస్తారు అని చెప్పి జన్మనామం పెట్టుకోకూడదు అని చెప్పేసి వేరే ఏదో ఒక పేరు పెట్టుకోవడం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపము ఆ పెట్టుకున్న పేరు ప్రకారంగానే రాశిని చూసుకుంటారు. వాళ్ళ పుట్టిన తలరాత వేరు, వీళ్ళు పెట్టుకున్న పేరు వేరు. ఈ పేరుని బట్టి రాశి చూసుకుంటారు. కానీ ఎంత రాసి చూసుకున్నా పుట్టిన జాతకం మాత్రం మారదుగా. అదే ఇక్కడ చెప్పేది. వీళ్ళు పేరు మీద చూసుకోవడం వల్ల అందరూ కూడా మనం టీవీల్లో రాసుల గురించి చెప్తుంటాం. వీళ్ళ పేరు మీద చూసుకొని మనం చెప్పిన దానికి వాళ్ళకు మ్యాచ్ కాలేదనుకో, వీళ్ళు చెప్పేదన్నీ కరెక్ట్ కాదు, పేక్ చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వీళ్ళ జీవితమే పేక్ అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ జన్మ నక్షత్ర ప్రకారంగా వాళ్ళకు జన్మనామం కాదు కదా, వాళ్ళ పేరు వేరు, పేరు ప్రకారంగా వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ తలరాతే తప్పు. ఆడ రాశి ప్రకారంగా చెప్పేది 100% కరెక్టే. అందుకనేసే వాళ్ళ జన్మ నక్షత్ర ప్రకారంగా పేరు ఉండిందనుకోండి, అది ఇందాక చెప్పుకున్నట్టుగా మనము బిందు అని పేరు పెట్టుకున్నారు, వాళ్ళది మూల నక్షత్రమే కాబట్టి మనము మూల నక్షత్ర ప్రకారంగా ధనుసు రాశి గురించి మూల నక్షత్రం గురించి చెప్పినప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అప్పుడు మ్యాచ్ అయినప్పుడు స్వామి గారు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆ అమ్మాయి నమ్ముతుంది. అలా కాకుండా తను పుట్టింది మూల నక్షత్రం, జన్మనామం బిందు అవుతే ఆమె పెట్టుకున్నది పేరు ఏంటంటే వాసవి అనో వాణి అని పేరు పెట్టుకునింది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వృషభ రాశి చూసుకుంటుంది. ఇక్కడ పుట్టిన తలరాత రాశికి అక్కడ మీరు పెట్టుకున్న పేరు రాశికి సంబంధం ఏమిటి? అలా అర్థం కాకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఈ సమస్యలు కూడా ఎక్కువ అన్నమాట. అలా కూడా వీటిని జ్యోతిషాలను కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పేదానికి సంబంధం లేదు కాబట్టి. మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా, అప్పుడే అవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రతిదీ కరెక్ట్ గా రీజన్ గా పాటిస్తే అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి. ఖచ్చితంగా మీరు చెప్తున్నట్లు గురువు గారు, అంటే మనం పుట్టినప్పటి నుంచి ప్రతిసారి మనం చూపించుకుంటూ ఉంటున్నట్టే దోషాలు ఏమున్నాయి, ప్రమాదాలు ఏమున్నాయి, ఇవన్నీ గమనించుకొని వాటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే సమస్యలు అనేవి తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు. పరిష్కార మార్గం ఉంటుంది. ఈ ప్రపంచంలో దేనికైనా కూడా మార్గం అంటూ ఉంది. ప్రతిదానికి కూడా మార్గం ఉంది. ఆ మార్గాన్ని మనము అన్వేషించాలి. ఆ మార్గాన్ని మనం అన్వేషించినప్పుడు మరి తప్పకుండా మనము అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతాం, సేవ్ అవుతాం. ఇప్పుడంటే మనిషి ఎప్పుడు ఎన్ని రోజులు బతుకుతాడు అనేది కూడా ఎవరికి గ్యారంటీ లేదు. అదే కొన్ని వేల సంవత్సరాల కింద వేల సంవత్సరాలు ప్రతి మనిషి జీవించాడు. ఏమిటి ఎందుకని వేల సంవత్సరాలు? అదే మరి అది మనం ఇంకా చెప్పడానికి దానికి సమయం చాలా పడుతుంది. అది మనం ప్రతి మనిషి దాని గురించి అన్వేషణ చేయాలి. మనం ఈ రోజున పుట్టిన క్షణం వారానికో నెలకో సంవత్సరానికో చనిపోతున్నారు. అదే పూర్వం అంతా కూడా ఒక్కొక్క మనిషి వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు బ్రతికాడే. వాళ్ళు ఎలా బ్రతికారు దాని గురించి ప్రతి మనిషి రీసెర్చ్ చేయాలి. మనం చెప్పడం కన్నా వాళ్ళల్లో వాళ్ళకి సంకల్ప బలం అంటారు, వాళ్ళల్లో వాళ్ళకి థాట్ అనేది ఆలోచన అనేది ప్రారంభమైంది అనుకోండి, అది కరెక్ట్ గా బలంగా ప్రారంభమవుతుంది. సంకల్ప బలం ఉంటే ముందు అప్పుడు ప్రతిదీ వాళ్ళు అన్వేషణ చేయగలుగుతారు. మనం చెప్తుంటే వాళ్ళకు దాన్ని చెవిన పెట్టుకోరు, పెడచెవిని వేస్తారు. అంటే మనం చెప్పుకోవాల్సిందే, మనం వదిలి అంటే వాగి మనం ఇది కావాల్సిందే. అది కాదు, కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆలోచన అనేది మొదలు కావాలి. ఏదైనా సరే మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని
దానికి సంబంధించి పరిష్కార మార్గం చేసుకొని జీవితంలో అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా, ఆయుష్ ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా, అలాగే వివాహ జీవిత ప్రకారంగా, సంతాన ప్రకారంగా, ఇలా విద్యా ఉద్యోగ ప్రకారంగా అన్ని విషయాలలో కూడా స్థిరపడడానికి మనము చక్కగా మన జీవితాన్ని 3 పూలు 6 కాయల్లా సాగించడానికి ఈ యొక్క భూత భవిష్యత్తును ముందుగానే తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడం వల్ల ప్రతి వ్యక్తి కూడా జీవితం సుఖంగా సాగుతుంది. అందరూ కూడా నిండు 100 ఏళ్ళు జీవిస్తారు, చక్కగా అభివృద్ధి చెందుతారు, అన్ని రంగాలలో కూడా మల్టీ పర్పస్గా రాణించగలుగుతారు. అలా అందరూ అభివృద్ధి చెందాలని కూడా నేను అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓకే గురువు గారు, ప్రత్యేక కార్యక్రమానికి వచ్చి మాకు మంచి మంచి విషయాలు ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, గురువు గారు చెప్పినట్లు పాటించండి. ఎందుకంటే మనం విపత్తులు ఎలా చూస్తున్నామో మీ అందరికీ తెలుసు, తల్లిదండ్రులు కూడా ఎంత కడుపుకోత అనుభవిస్తున్నారో కూడా తెలుసు. ఏదైనా సరే మన జాతకరీత్యా పరిహారం ఏంటి, ఎలా చేసుకోవాలి, గురువు గారిని సంప్రదించి చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా మీరు ఇవి పాటించండి గురువు గారు చెప్పినట్టు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.